హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అన్బాక్సింగ్ ఇన్ఫోటెక్ ఛానల్. ఈ వీడియోలో శాంసంగ్ మొబైల్కి సంబంధించిన క్రేజీ అండ్ ఇంట్రెస్టింగ్ సెట్టింగ్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీ మొబైల్లో ఉన్న సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి, పైకి స్క్రోల్ చేయండి, డిస్ప్లే అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. పైకి స్క్రోల్ చేయండి, ఎడ్జ్ ప్యానెల్స్ అని కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేయండి. ఈ ఎడ్జ్ ప్యానెల్స్ యూజ్ చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది అండ్ అన్నిటినీ ఒకే దగ్గర తీసుకొచ్చి పెడుతుంది. ఈ ఎడ్జ్ ప్యానెల్స్లో మనం చాలా వాటిని యాడ్ చేయొచ్చు అండ్ ఈజీగా వీటిపైన క్లిక్ చేసి మనం యూజ్ చేయొచ్చు. యాప్స్ని అండ్ వేరే వాటిని ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. యాప్స్ని, పీపుల్స్ని ఇలా చాలా వాటిని ఇక్కడ మనకు చూపిస్తుంది. సైడ్కి ఎడ్జ్లో ఒక హిడెన్ బార్లా ఉంటుంది, దాన్ని స్వైప్ చేసి మనకు నచ్చిన వాటిలోకి మనం ఈజీగా మూవ్ ఆన్ కావచ్చు. ఇది యూజ్ చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. ఎనేబుల్ చేయండి, ప్యానెల్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడడానికి అయితే చాలా ప్యానెల్స్ అయితే కనిపిస్తున్నాయి. మనకు నచ్చిన వాటిని మనం యాడ్ చేసుకోవచ్చు. యాప్స్ని, పీపుల్స్ని, రిమైండర్స్ని ఇలా చాలా వాటిని అయితే ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా యూజ్ చేసే యాప్స్ని అండ్ పర్సన్స్ని, కాంటాక్ట్స్ని ఇలా చాలా వాటిని ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. కిందనే హ్యాండిల్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. దీన్ని యూజ్ చేసి మనం ప్యానెల్స్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. పొజిషన్ పైన క్లిక్ చేసి మీ హ్యాండ్ కన్వీనియంట్ని బట్టి మీరు లెఫ్ట్ అయినా రైట్ అయినా పెట్టుకోవచ్చు. దీనిపైన క్లిక్ చేసి ప్యానెల్ వర్టికల్గా ఏ హైట్లో ఉండాలో మన హ్యాండ్ కన్వీనియంట్ని బట్టి మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కలర్స్ అయితే కనిపిస్తాయి, మనకు నచ్చిన కలర్ని అయితే మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి ట్రాన్స్పరెన్సీ లెవెల్ని సెట్ చేయొచ్చు. ఇక్కడ సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ విడ్త్ ఎంత ఉండాలో సెట్ చేసుకోవచ్చు. ఎనేబుల్ చేయండి, బ్యాక్ వచ్చేయండి, పైకి స్క్రోల్ చేయండి, అడ్వాన్స్డ్ ఫీచర్స్ పైన క్లిక్ చేయండి. పైకి స్క్రోల్ చేయండి, ఇక్కడ మోషన్స్ అండ్ గెస్చర్స్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. పైకి స్క్రోల్ చేయండి, ఫింగర్ సెన్సార్ గెస్చర్స్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఓపెన్ నోటిఫికేషన్ ప్యానల్ అని ఉంటుంది, ఇది డిఫాల్ట్గా డిజేబుల్ చేసి ఉంటుంది, ఎనేబుల్ చేసుకోండి. దీన్ని ఎనేబుల్ చేయడం వల్ల ఈ విధంగా ఫింగర్ ప్రింట్ సెన్సార్ని పైకి కిందికి స్వైప్ చేసినప్పుడు నోటిఫికేషన్ ప్యానల్ మనకు ఓపెన్ అండ్ క్లోజ్ అవుతుంది. ఆఫ్ చేస్తే ఎటువంటి మూమెంట్ అయితే లేదు. ఇలా చేస్తుంటే ఫీలింగ్ అయితే చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇది చాలా క్రేజీగా ఉంటుంది, ట్రై చేయండి. బ్యాక్ వచ్చేయండి, ఈ అడ్వాన్స్డ్ ఫీచర్స్లోనే పైకి స్క్రోల్ చేయండి. వీడియో కాల్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మనం వీడియో కాల్ చేసే టైంలో ఎక్స్ట్రా టూల్స్ అనేవి యాడ్ అవుతాయి. ఇది కాన్ఫరెన్స్ కాల్లో, వీడియో కాల్స్లో చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దీన్ని యూజ్ చేసి మన బ్యాక్గ్రౌండ్ని హైడ్ చేయొచ్చు. ఇది మోర్ ప్రైవసీగా ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఇది మన బ్యాక్గ్రౌండ్ నాయిస్ని కూడా క్లియర్ చేస్తుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్స్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు అండ్ మనకు నచ్చిన కలర్స్ని యాడ్ చేసుకోవచ్చు. దీన్ని యూజ్ చేసి మన బ్యాక్గ్రౌండ్ అంతా బాగాలేనప్పుడు కలర్స్ని సెట్ చేసుకోవచ్చు. ఇది ఎలా వర్క్ చేస్తుందో ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి. ఇప్పుడు నేను వాట్సాప్లో అయితే వీడియో కాల్ చేస్తున్నాను. ఇక్కడ స్క్రీన్ పైన మనకు ఎక్స్ట్రాగా వీడియో సింబల్ అయితే కనిపిస్తుంది, ఇదే మనకు ఆ ఫీచర్. దీనిపైన క్లిక్ చేసి మనం బ్యాక్గ్రౌండ్ని అయితే యాడ్ చేయొచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు, నేనైతే కలర్స్ అయితే చేంజ్ చేస్తున్నాను. అండ్ మనం బ్యాక్గ్రౌండ్ని బ్లర్ కూడా చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్లో కలర్స్ అంతగా బాగాలేవు, బ్లర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మైక్ మోడ్ అయితే కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేసి మోడ్స్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. దీనిపైన క్లిక్ చేసి ఇమేజెస్ని మీ బ్యాక్గ్రౌండ్గా కూడా సెట్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ పైన క్లిక్ చేస్తే మనం బ్యాక్ వచ్చేసి సెట్ చేసుకోవచ్చు. చాలా క్రేజీగా ఉంది కదా. ఈ సెట్టింగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. బ్యాక్ వచ్చేయండి, పైకి స్క్రోల్ చేయండి, యాక్సెసిబిలిటీ పైన క్లిక్ చేయండి, విజిబిలిటీ ఎన్హాన్స్మెంట్ పైన క్లిక్ చేయండి.
పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ ఎక్స్ట్రా డిమ్ అని ఉంటుంది. ఇది డిఫాల్ట్గా డిజేబుల్ చేసి ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఇది ఎక్కువ బ్రైట్నెస్ రాకుండా కంఫర్టబుల్ వ్యూని అయితే ప్రొవైడ్ చేస్తుంది. నైట్ టైం మొబైల్స్ చూసే వాళ్ళకి అండ్ ఓవర్ బ్రైట్నెస్ నచ్చని వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. దీనివల్ల నైట్ టైం ఎక్కువ బ్రైట్నెస్ రాకుండా ఇది మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది ఎక్కువ కిడ్స్కి అండ్ ఓల్డర్ పీపుల్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి ఇంటెన్సిటీ లెవెల్ని మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా డిమ్ షార్ట్ కట్ అని ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఇది మన మొబైల్లో ఒక షార్ట్ కట్గా ఉండిపోతుంది. మనకు నచ్చిన టైంలో దీన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు అండ్ డిజేబుల్ చేసుకోవచ్చు. ఈజీగా దానిపైన క్లిక్ చేసి మన కన్వీనియంట్ని బట్టి ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. దీనివల్ల మీరు చాలా ఈజీగా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు మీ కన్వీనియంట్ని బట్టి. బ్యాక్ వచ్చేయండి. సేమ్ యాక్సెసిబిలిటీలోనే ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఉంటాయి, దానిపైన క్లిక్ చేయండి. ఫ్లాష్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేయండి. ఇది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడైతే మన మొబైల్ని మనం సైలెంట్లో పెడతామో అటువంటి సిచ్యువేషన్స్లో ఇవి మనకు ఫ్లాష్ని అయితే ఇస్తాయి. వాటిని చూసి మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ కెమెరా ఫ్లాష్ నోటిఫికేషన్ ఉంటుంది అండ్ స్క్రీన్ ఫ్లాష్ నోటిఫికేషన్ ఉంటుంది. రెండింటిని సెట్ చేసుకోవచ్చు. రెండిట్లో ఏదైనా ఒకటన్నా సెట్ చేసుకోవచ్చు. అండ్ వీటిపైన క్లిక్ చేసి మీకు రిక్వైర్డ్ అయిన యాప్స్కి మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. కెమెరా ఫ్లాష్ అంటే బ్యాక్ సైడ్ లైట్ వెలుగుతుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నేను ప్రివ్యూ పైన క్లిక్ చేసి చూపిస్తున్నాను. నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి మీకు ఇలానే కనిపిస్తుంది. అండ్ స్క్రీన్ ఫ్లాష్ నోటిఫికేషన్ అయితే ఇలా కనిపిస్తుంది. అండ్ వీటిని మనం ఇష్టమైన యాప్స్కి సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ప్రివ్యూ పైన అయితే క్లిక్ చేసి చూపిస్తున్నాను. మీకు నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి ఇలానే కనిపిస్తుంది. రిక్వైర్డ్ ఉన్న వాళ్ళు ఎనేబుల్ చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి మనకు చూడడానికైతే ఇలా కనిపిస్తుంది. ఎక్కువ ఈ సెట్టింగ్ టీచర్స్కి అండ్ ఆఫీసర్స్కి అయితే యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళే ఎక్కువ టేబుల్స్ పైన మొబైల్స్ పెడుతూ ఉంటారు. సో వాళ్ళు దీన్ని సెట్ చేసుకున్నట్లయితే ఇది ఫ్లాష్ ఇచ్చిన వెంటనే వాళ్ళకి తెలిసిపోతుంది నోటిఫికేషన్స్ వచ్చినట్టు. ఓకే గైస్, ఇవన్నీ సెట్టింగ్స్లో మీకు ఏ సెట్టింగ్ అయితే బాగా నచ్చింది అండ్ ఏదైతే క్రేజీగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. That's all for today guys. Keep watching our videos. We will see in next video. Until then, bye.